ఎన్ని ఎకరాలు అన్న రైతు మీరు? 4 ఎకరాల రైతుని. మొత్తం చేతికి వచ్చేసిందన్న పంట? వచ్చిందయ్యా. వచ్చిందా? ఎంత ఉందన్న ధర? ధర ఈరోజు 9,000 కొంత వేశారు, నాకు 6,000 రూపాయలు కొంత వేశారు. ఒక చెక్కు మాత్రం 12,000 రూపాయలు వేశారు. 12,000 రూపాయలు వేశారు. హై క్వాలిటీ ఉన్నది వేశారు. మొన్నటిదాకా ఎవరు కొనేవాళ్ళు లేక నానా బాధపడ్డాము. ఇంకా మా ఎదురు దయించి గవర్నమెంట్ ఈరోజు మాకు చాలా మేలు చేసింది. నేనే కాదు, సన్నకారు చిన్నకారు రైతులు ఎంతోమంది నానా ఇబ్బంది పడ్డారు. అంటే ఇప్పుడు గవర్నమెంట్ పట్టించుకోకముందు ఎంత వేసేవాళ్ళు ధర? కొనలేదు ఎవరు, అసలు ఎవరు కొనలేదు. ముందు వచ్చి ప్రైవేట్ కంపెనీలు ఎవరు కొనలేదు. కొంటే ఎంతమందికి అమ్ముకునేవాళ్ళం. సమస్య ఇప్పుడు ఏ పని చేయాలన్నా డబ్బు కావాలి. ఇది అమ్ముకుంటే కానీ డబ్బు రావు. నేను 4 ఎకరాల పొలం అయితే దగ్గర 4 లక్షల రూపాయలు పెట్టుబడి అయింది. నేను ఈరోజు గవర్నమెంట్కి అమ్ముకున్నా తప్పితే ఎవరికి రూపాయి అమ్మలేదు, బయట అమ్మలేదు. కొనలేదు నా దగ్గరికి ఎవరు వచ్చి కూడా. అంతకుముందు ఎప్పుడైనా ఇలాగా గవర్నమెంట్ వచ్చేసి ముందుకు వచ్చి కొనడం జరిగిందా పొగాకు? లేదు, అంతమంది ఎవరు కొనలేదు. ఈరోజు కొన్నారు. మేము ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మాత్రం చంద్రబాబు ఇటువంటి నిర్ణయం తీసుకోకపోతే మీరు ఎంతవరకు నష్టపోయి ఉండేవాళ్ళండి? ఈ పంట మొత్తం నష్టపోయేవాడిని. నేను చిన్నకారు కొద్ది రైతుని, ఆడ అప్పు చేసి ఏదో తెచ్చుకొని వ్యవసాయం చేసుకుని మరి కొనపోతే రూపాయి నాకు ఎట్టించి వచ్చేది? ఎట్టించి రాదు కదా. మరి దీన్ని అంతా నైలో పోయాల్సి వచ్చేది. చంద్రబాబు నాయుడు గారు ఈ పని మాత్రం బాగా చేశారని నేను సంతోషంగా ఉంది. నాకు మాత్రం అంటే చాలా మరి కొంతమంది అంటున్నారు కదండి, వైసీపీ నాయకులు కావచ్చు, లేదంటే జగన్మోహన్ రెడ్డి కావచ్చు, అంటే పొగాకు రైతుల్ని చంద్రబాబు నాయుడు గాలికి వదిలేశాడు, చంద్రబాబు నాయుడు వల్ల వీళ్ళు నష్టపోతున్నారని చెప్పి అంటున్నారు. ఏంటి అసలు ఏం లేదయ్యా, ఇది మాత్రం నేను ఒప్పుకోను. నేను కూడా వైసీపీను. కానీ మీరు వైసీపీనా? వైసీపీ, నేను కూడా వైసీపీను. కానీ ఇది మాత్రం రైతులకి చంద్రబాబు నాయుడుకి మేలు చేశారు. అంతవరకు కన్ఫర్మ్, అందులో అభ్యంతరం లేదు. ఈ కొనపోతే పరిస్థితి ఏంది? ఇవాళ గవర్నమెంట్ ముందుకు కొనపోతే పరిస్థితి ఏంది? ఏం చేసుకున్నా? ఈ పోక నేను ఏం చేసుకునేవాడిని? అక్కడక్కడ 2 రూపాయల వడ్డీకి తీసుకొచ్చి నేను వ్యవసాయం చేశాను. 4 ఎకరాలకి 1,00,000 రూపాయల కాడి పెట్టుబడి అయింది. ఇదే ఎవరు కొనపోతే, గవర్నమెంట్ కొనపోతే ఈ పోక నేను ఏం చేసుకోవాలి? బాగా కట్టేవాడిని కదా. అంటే ఒక చిన్న సన్నకారు రైతు అంటున్నారు మీరు. ఇది కొనపోతే, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఈరోజు కొనపోతే నేను నానా ఇబ్బంది పడేవాడిని. గవర్నమెంట్ ఈ విధంగా ముందుకు రావడం వల్ల రైతులకు మంచి జరిగింది. రైతులకి చాలా మంది, నా ఒక్కడే కాదు, ప్రకాశం, గుంటూరు జిల్లా, ఇటు ఈ 4-5 జిల్లాల్లో లక్షలాది మంది రైతులకి లాభం జరిగిందని నేను అనుకుంటున్నాను. జరిగింది కూడా, నిజం కూడా. ప్రభుత్వము పొగాకు కొనడం రైతులందరూ కూడా అక్షరధ్వనితో చాలా సంతోషిస్తూ ఉన్నారు. ఎందుకంటే పొగాకు ఒక్కొక్కళ్ళు ఈ సంవత్సరం ఏంటంటే 10 ఎకరాలు, 15 ఎకరాలు, 20 ఎకరాలు పెంచుకుంటూ వెళ్తా ఉన్నారు. ఒకప్పుడు ఈ పొగాకు ఏ విధంగా వేసారో ఆ రీతిగా మిర్చి వేసేవాళ్ళు. ఇంతకుముందు తామర పురుగు ఎఫెక్ట్ వలన ఏంటంటే మిర్చి వదిలేసేసి అదే సేమ్ క్వాంటిటీలో పొగాకు వేయడం జరిగింది. మరి ఏమైందో ఏంటో తెలియదు కానీ సడన్గా ఈ సంవత్సరం అసలు పొగాకే కొనడం మానేసేసారు బయ్యర్స్. దానివలన రైతులు చాలా ఇబ్బంది పడ్డారు. ఒక ఎకరానికి దగ్గర ₹1,00,000 రూపాయల ఖర్చు. ఏది కౌలు కావచ్చు, నాటుడు కావచ్చు, వాటికి పందుర్లు కావచ్చు, గుచ్చుడు కావచ్చు, ఏదైనా కానీ 1 lakh అవుతా ఉన్నది. అయితే ఈ తరుణంలో ఇంకేం లేదు, రైతులందరూ కూడా అయిపోయాంరా, పొగాకు కూడా దెబ్బతీసిందిరా అని ఏంటంటే ఆశను కోల్పోయిన సమయంలో రైతుల యొక్క జీవితాల్లో ఒక ఎన్డీఏ కూటమి ప్రభుత్వము ఆశను సిగిరింపజేసింది. చక్కగా గవర్నమెంట్ ఒక ప్రణాళికబద్ధతతో రైతులకి న్యాయం చేయాలి అనే ఒక గొప్ప సంకల్పంతో, ప్రణాళికతో ఈ రోజున మన రాష్ట్రంలో పొగాకు కొనడం జరుగుతూ ఉన్నది. అంటే మీకు అసలు గవర్నమెంట్ కొంటదని అసలు అనుకున్నారా? లేదండి అసలుకి. ఎందుకంటే ఏ గవర్నమెంట్ కూడా పొగాకు కొన్న దాఖలు అయితే నాకు తెలిసి అయితే లేదండి. నేను కూడా ఒక రైతుగా ఉంటా ఉన్నాను, చదువుకున్నాను. నేను తర్వాత రైతు ఫీల్డ్లో చూస్తూ ఉన్నాను. నాకు చిన్నతనం నుండి ఇప్పటి వరకు చూసినా కానీ గవర్నమెంట్ పొగాకు కొనడం అనేది నేనైతే ఎరగను. అది అలాగే ఈరోజు గవర్నమెంట్ పొగాకు కొని దానికి ధర ఇవ్వటం పై మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. అసలు కొంటారని మీరు అనుకున్నారు? అసలు కొంటారనే ఆశలు అయితే లేవు. అంటే తెలియదు, అసలు మేము ఎరగము. గవర్నమెంట్ అనేది పొగాకు కొంటది అన్న విషయం ఎవరికి తెలియదు, ఎరగము కూడా. అలాంటిది ఇంకేం లేదు, అయిపోయింది, జీవితాలన్నీ కూడా పాడైపోయినాయి అనుకునే సమయంలో గవర్నమెంట్ పొగాకు కొంటామని అనౌన్స్మెంట్ చేసి రైతుల జీవితాల్లో ఆశలు సిగరింపజేసినట్లే, వాళ్ళ జీవితాలు నిలబెట్టినట్లే ఒక మాట చెప్పాలంటే. అదే ఈ రోజున గవర్నమెంట్ కానీ పొగాకు కొనపోయినట్లయితే మనం పేపర్లో ఎన్నో పొగాకు వేసిన రైతులు ఆత్మహత్యలని ఎన్నెన్నో మనము న్యూస్ పేపర్స్ కావచ్చు, లేకపోతే టీవీ ఛానల్స్ ద్వారా కావచ్చు చూసి కొంతమంది అంటున్నారు అసలు గవర్నమెంట్ పొగాకు కొనట్లేదు, అందుకే రోడ్డు మీద వేసేస్తున్నట్టు ఫోటోలు కానీ వీడియోలు కానీ అని చూపిస్తున్నారు. దాని మీద మీరేమంటారు? అవన్నీ ఫేక్ అండి. ఎందుకంటే ప్రాక్టికల్గా మీరు కూడా లైవ్లో వచ్చి ఉన్నారు. ఇది గవర్నమెంట్ గూడెమే. కాకుమాన మండలానికి అలర్ట్ చేసిన ఒక పొగాకు గూడెంలో ఉండి మనం మాట్లాడుతూ ఉన్నాం. మరి కొనకపోతే మరి ఇదంతా ఏందండి? ఇదేమైనా సెట్టింగా? కాదు కదా. రైతుల యొక్క కష్టాలను, బాధల్ని గవర్నమెంట్ చూసింది కాబట్టి, నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండి వాళ్ళ బాధలను ఎరిగి ఉన్నాడు కాబట్టి ఈ రోజున గవర్నమెంట్ ద్వారా పొగాకు కొనడం అనేది జరుగుతూ ఉన్నది.
అంటే ఈయన గిట్టుబాటు ధర ఇవ్వట్లేదు, మీకు అది సరైన రేట్ ఇవ్వట్లేదు, అది ఇది మాట్లాడే వల్ల? లేదండి, అదేం లేదు. గిట్టుబాటు ధర అంటే క్వాలిటీని బట్టే వేస్తారు. మనం లేని క్వాలిటీని తీసుకొచ్చి నువ్వు 12,000 అంటే ఎవరు కూడా వేయరు కదండి. అక్కడ ఉన్న క్వాలిటీని బట్టి 12,000 అని, 9,000 అని, 6,000 అనేసి 3 మద్దతు ధరలను ప్రకటించింది గవర్నమెంట్ అనేది. ఆ ప్రకారమే ఇక్కడ ఉన్న బయర్లు కూడా చూసి ఆ క్వాలిటీని బట్టి, ఆకు ఉన్న పరిస్థితిని బట్టి చూసి రేట్లు వేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా అవాస్తవాలండి, ఏదో చెప్పుకోవడానికే కానీ ప్రభుత్వం మటుకి మంచిగా రెస్పాండ్ అయ్యారు. రైతుల మటుకి ప్రాణాలతో ఈ రోజున నిలబెట్టిందంటే కేవలము గవర్నమెంటే. పొగాకు రైతుల గిట్టుబాటు ధర గవర్నమెంట్ కల్పించడంపై మీకు ఎలా అనిపిస్తుంది? నిజంగా మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఎగుమతులు లేకపోవడం వల్ల ప్రపంచవ్యాప్తంగా వేరే దేశాలకి పొగాకు ఎగుమతులు లేకపోవడం వల్ల బయర్లు కూడా ఎవరు కూడా మా దగ్గరికి వచ్చి కొనలేదు. అంతకుముందు అయితే దగ్గరికి వచ్చి కొనేవాళ్ళు. మేము చాలా నిస్సహాయ స్థితిలో ఉన్నాం రైతులందరం కూడా. ఉన్నప్పుడు ఈ లాస్ట్ ఇయర్ అయితే 1 ఎకరం 2 ఎకరాలు వేసిన వాళ్ళు వేసాము. ఇప్పుడు బాగా రేటు ఉంటాయి అనుకొని ఒకవేళ 10 ఎకరాలు 20 ఎకరాలు కూడా వేయటం జరిగింది. ఉత్పత్తి కూడా చాలా ఎక్కువగా వచ్చింది. ఇప్పుడు ప్రస్తుతానికైతే దేవుని దయ వల్ల మంచి రేట్ ఇచ్చి కొంటున్నారు. మంచి పొగాకు అయితే 12,000, మధ్యస్థం అయితే 9,000, ఒక రకమైనది అయితే 6,000 కొంటున్నారు. చివరి ఆకు కూడా కొంటామన్నారు, రాలిపోయే ఆకును కూడా కొంటానన్నారు. అంటే ఇప్పుడు కొంచెం మంది వైసీపీలు కానీ కొంచెం మంది అంటున్నారు, అంటే రోడ్డు మీద పడేస్తున్నారు, పొగాకుని కొనట్లేదు ఈ గవర్నమెంట్, అది ఇది అని చెప్తున్నారు. దాని మీద మీరేమంటారు? రోడ్డు మీద పడేయటం అంటే పాడైపోయిన పైన ఆకు అసలు మేము కొట్టము. కొంతమంది రైతులు పైన ఆకును కొట్టి ఏదో డ్రామా చేయాలని చూస్తున్నారు. కానీ నిజమైన రైతులు అయితే అడుగాకు కూడా అమ్మేసుకున్నాము. ఏ రైతు కూడా తన పంటని రోడ్డు మీద వేయటానికో లేకపోతే పాడు చేయటానికో ఇష్టపడడం. ఎందుకంటే మాకు వ్యవసాయం సంబంధించి ఏది వచ్చినా ఉత్పత్తి వచ్చినప్పటికీ అది మాకు చిన్న బిడ్డతో సమానం. ఆ బిడ్డను తీసుకొచ్చి మా ఇంట్లో బిడ్డను తీసుకొచ్చి రోడ్ల మీద బజార్లో మేము వేయం. అలా చేస్తున్నారంటే వాళ్ళు నిజమైన రైతులు కాదు, ఏదో డ్రామా చేయటానికి చూస్తున్నారు. మేమైతే ప్రతి ఆకుని జాగ్రత్త చేసుకొని మేము బేల్స్ కొట్టుకొని ఉన్నాము. మాకు నెంబర్స్ వస్తున్నాయి. ఆ నెంబర్స్ వచ్చిన దాన్ని బట్టి వాళ్ళు కొంటున్నారు. ప్రస్తుతానికైతే మేము చాలా ఆనందంగా ఉన్నాము. ఏం వేస్ట్ అయితే జరగట్లేదు. గవర్నమెంట్ కొంటదని అసలు మీరు ఊహించారు? అసలు మామూలుగా అయితే ఇంతవరకు చరిత్రలో గవర్నమెంట్ పొగాకు కొనడం అనేది జరగలేదు. ఎవరో ఒకళ్ళు బ్రోకర్లు వచ్చేవాళ్ళు, అక్కడ ఎంత ఉందో మాకు తెలియదు కానీ మా దగ్గరకు వచ్చి మా దగ్గరకు వచ్చి 9,000, 8,000, చివరిలో అంతా అయిపోయేటప్పుడు 10,000, 11,000 కొనేవాళ్ళు. ఇప్పుడైతే అసలు గవర్నమెంట్ ముందుకొచ్చి మేము నిస్సహాయ స్థితిలో ఏం చేయాలి అనే నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు రైతులు ఖచ్చితంగా ఇక ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్న పరిస్థితుల్లో దేవుని దయ వల్ల గవర్నమెంట్ ముందుకొచ్చి మాకు మంచిగానే మా పొగాకుని కొనడానికి ముందుకొచ్చింది. ఇది నిజంగా ఒక అద్భుతం అని చెప్పాలి. గవర్నమెంట్ పొగాకు అంటే గవర్నమెంట్ మీరు ఏం చెప్తారు? రాష్ట్ర గవర్నమెంట్ కి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అంతకుమించి మేము ఏం చెప్పగలం? ఎందుకంటే మా జీవితాలను నిలబెట్టి మా కుటుంబాలను నిలబెట్టి మేము ఉరేసుకొని సావాల్సిన పరిస్థితిలో ఉన్నప్పుడు రైతుల రాజ్యం, రైతుల పక్షపాతమైనటువంటి ప్రభుత్వాన్ని గుర్తించి మా పొగాకును ప్రతి ఆకును కూడా కొంటున్నందుకు నిజంగా నేను కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. పొగాకు రైతుల పరిస్థితి ఏంటి ప్రస్తుతం? ఈ ప్రభుత్వం కానీ మీకు ఏమైనా చర్యలు తీసుకుందామని? ప్రభుత్వం కొనపోతే చాలా మంది సూసైడ్ చేసుకున్న పరిస్థితి అండి. బయట వచ్చేసి 3,000, 2,500, 3,000, 4,000 అడుగుతున్నారు. ఇక్కడ గవర్నమెంట్ వచ్చేసి 3 రేట్లు చెప్పేసి 6,000 ఒకటి, 9,000 ఒకటి, 12,000 ఒకటి చెప్తుందండి. అలా చేయడం వల్ల మనకి రైతుకి చాలా లాభంగానే ఉంది, పర్వాలేదు అనిపిస్తుంది. రైతుకి ఇప్పుడు సంతృప్తిగా ఉన్నాడు. గవర్నమెంట్ కలుగు చేసుకొని ఈ కూటమి ప్రభుత్వం చేయడం వల్ల గవర్నమెంట్ కి మంచి పేరు వచ్చింది, రైతుల్లోనూ మంచి స్పందన ఉందండి. ప్రతి చోట్ల ఓపెన్ చేశారండి గవర్నమెంట్ తరఫున. పొగాకు గూడెంలో ఓపెన్ చేసి కొంటున్నారు కొనుగోలు. నేను 250 చెక్కులు అమ్ముకున్నానండి. రైతులకు చాలా న్యాయం జరుగుతుంది కూటమి ప్రభుత్వం. ఒక రైతు ఎంత నష్టపోయాడు? ఒక ఎకరానికి రైతు వచ్చేసి ఎకరానికి ₹1,00,000 పోయేదండి. గవర్నమెంట్ కలుగు చేసుకోవటాన మనకి బాగుంది, అన్ని వస్తున్నాయి, సరిపోతుంది. అలా గవర్నమెంట్ అయితే మాకు మంచిగా జరిగిందండి. అట్లా ఎవరో చెప్తారు, అవన్నీ కరెక్ట్ కాదు. గవర్నమెంట్ కలెక్ట్ చేసుకొని మాకు న్యాయం చేసింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.